ఆసిఫాబాద్ జిల్లా జైనూరులో ఆదివాసీ మహిళపై హత్యాయత్నం జరిగిన ఘటనలో బాధితురాలికి గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజకుమారి మాట్లాడుతూ బాధిత మహిళ నీలాబాయి ముఖంపై ప్లాస్టిక్ సర్జరీ నిర్వహించినట్లు తెలిపారు. ప్రస్తుతం తాను ఐసీయూలో ఉన్నట్లుగా తెలిపారు. తనకు ఇంకా అనేసియా కండిషన్లో ఉందని, తాను ఇప్పుడు మాట్లాడలేని స్థితిలో ఉందని, ప్రాణాల నుంచి బయటపడిందన్నారు. షీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. తను కోలుకోవడానికి ఇంకొంత సమయం పడుతుందని ఆమె తెలియజేశారు. She got admitted with us Sunday was morning admitted. She's been referred from RIMS Adilabad with facial injuries annamata. కొన్ని లాసరేటెడ్ ఇంజరీస్, తర్వాత నేసల్ బోన్, మ్యాక్సిలా, మ్యాండిబుల్స్ ఫ్రాక్చర్స్ తోటి ఇచ్చారు. అన్కాన్షియస్ స్టేట్లో ఉంది. తర్వాత వీ హ్యావ్ టేకెన్ కేర్ అండ్ దెన్ షీ బికేమ్ కాన్షియస్ ఎస్టర్డే మార్నింగ్. ఈరోజు ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్ నుంచి సర్జరీ అయింది. తన హిమోగ్లోబిన్ అది కూడా చాలా తక్కువ ఉండే, 7 grams, తర్వాత 3 units ఆఫ్ బ్లడ్ అండ్ రిక్వైర్డ్ ఐవీ ఫ్లూయిడ్స్, రిక్వైర్డ్ ట్రీట్మెంట్ అంతా చేసిన తర్వాత నౌ పేషెంట్ కండిషన్ ఇస్ స్టేబుల్. There are no any other injuries except for injuries on the face. మేడం మాట్లాడగలరా తన కండిషన్? అంటే ఫేస్ మీద ఇంజరీస్ కదా, అంత దవడ ఎముకలు అవన్నీ ఇంజూర్డ్ ఉన్నాయి కాబట్టి షీఈస్ అన్ఏబుల్. షీ స్పీకింగ్ బట్ క్లారిటీ లేదు. ఇప్పుడు సర్జరీ అవుతుంది, అయిపోయిందా మేడం? ఇంతకుముందే సర్జరీ ఇంకా అంటే ఇంకా రికవరీలో ఉంటుంది. పోస్ట్ ఎనస్థీషియా She is out of danger, madam. Out of danger. Thank you very much.